హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ బ్లాగు. మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకి బాక్స్ అయితే పెట్టాలి కదండి. ఈరోజు సమితకు వచ్చేసి హాఫ్ డే, లడ్డూకి అయితే ఫుల్ డే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు పిల్లల కోసం అనేసి అన్నం తాలింపు వేసేస్తున్నాను. మేము మార్నింగే వాటర్ అయితే తీసుకుంటాం కదా, వాటర్ తీసేసుకున్నాము. ఇంకా పిల్లలకు వచ్చేసి అన్నం అయితే వండేసి అది ఆరిన తర్వాత తాలింపు అయితే వేసేస్తున్నాను. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి, కాబట్టి పిల్లలకి వేడి వేడి అన్నం బాక్స్లో పెట్టాము అనేసి అంటే పాడైపోతుంది. కాబట్టి అన్నం అయితే చల్లారిన తర్వాతే నేనైతే లంచ్ అన్నది ప్యాక్ చేసేస్తున్నాను పిల్లలకి. మధ్యాహ్నం పిల్లలు తినేటప్పుడు కూడా పాడవకోకుండా ఉండాలి అనేసి అంటే మనం పూర్తిగా చల్లారిన రైస్ పెట్టాలి. అలానే పిల్లలకి ఇట్లాగా మనం కర్రీస్ ఏదైనా చేసినప్పుడు కలిపి పెట్టాము అంటే రైస్ అయితే పాడైపోతుంది మధ్యాహ్నానికి. చూసారా ఆకులు చూడండి ఎలా ఉందో. ఇవన్నీ ఆకులు అయితే బాగా రాలిపోతున్నాయి అనమాట. ఊడ్చినా కానీ ఊడ్చినట్టు అనిపించట్లేదు. ఊడ్చిన ఒక 15 నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్కి అయితే మళ్ళీ ఆకులు అయితే రాలుతున్నాయి. అశోక చెట్లు అయితే ఉన్నాయి కదా పక్కన, ఇవైతే బాగా రాలిపోయి ఇంకా ఇలాగా ఆకులు అయితే పడుతూ ఉంటాయి. టమాటోలు తీసుకొచ్చారు కదా నిన్న మా వారు. ఇంకా ఇవైతే కొద్దిగా పండాలి అనేసి బయట పెట్టేశాను. కొద్దిగా పండిన తర్వాత ఇవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, పచ్చిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటే అవైతే పచ్చిగానే ఉంటున్నాయి, పండట్లేదు. ఈ విధంగా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలానే ఉండిపోతున్నాయి అన్నమాట, వెట్ కావట్లేదు. అందుకోసం అనేసి ఇలా అయితే పెట్టేసా. ఇప్పుడు టిఫిన్ ఆడ పడేసిరా. పడేసి వస్తా. అది పెట్టుకో. చూడు ఇటు. ఇక్కడైతే పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఇంకా రెడీ అయిపోయి లాస్ట్ మూమెంట్లో వాళ్ళు లంచ్ బాక్స్లో అయితే బ్యాగ్లో పెట్టేసుకుంటారనమాట. ఈరోజు పిల్లలు వెళ్ళక ముందే నేను ఇల్లు వాకిలు అన్నది ఊడ్చేసుకున్నాను. డైలీ పిల్లలకు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఊడుస్తాను, కాకపోతే ఈరోజు ముందే అయిపోయింది. ఈరోజు వంట అయితే అంత ఎక్కువ లేదు కాబట్టి నేను ముందే ఇల్లు వాకిలు అన్నది ఊడ్చేసాను. అన్నం తాలింపు వేసేసిన తర్వాత అది ఆరిన తర్వాత బాక్స్లో పెడదాము అనేసి అది అలా వదిలేసి ఇల్లు వాకిలు అయితే ఊడ్చుకొచ్చేసాను. ఇంకా అన్నం అయితే నేను ఆ పని చేసుకునే లోపు రైస్ అయితే ఆరిపోయింది. ఇంకా వెంటనే బాక్స్లో అయితే ప్యాక్ చేసేసాను పిల్లలిద్దరికి. ఇంకా వీళ్ళైతే రెడీ అవుతున్నారు ఇక్కడ. పిల్లలు బయలుదేరి వెళ్ళేలోపు మాకు పక్కన విల్లమేరు కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్లో అయితే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అనమాట. పిల్లలు అసెంబ్లీ స్టార్ట్ అయ్యేలో బయలుదేరారు అనేసి అంటే వాళ్ళు కరెక్ట్ టైంకి అయితే స్కూల్కి రీచ్ అయిపోతారు. కొద్దిగా అటు ఇటు లేట్ అయింది అనేసి అంటే మాత్రం వాళ్ళు కూడా లేట్గా వెళ్తూ ఉంటారు. బాయ్.
ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ అయితే నేను ఆరేసుకున్నాను అనమాట. ఇంకా ఆరేసిన తర్వాత ఇంకా వచ్చేసి మళ్ళీ పనులు అయితే ఉంటాయి కదండి పిల్లలకి. ఈరోజు అయితే అన్నం తాలింపు అయితే వేసి పంపించేశాను కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అయితే ఫ్రెష్ అయిపోయాను. మధ్యాహ్నం అయితే వంట చేసేయాలి. మొన్న సండే అయితే మా వారైతే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసారు కదండి. వాటిల్లో నుంచి గుత్తి వంకాయ కారం అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మిరియాల చారు అయితే ఉంది దానికి. ఇంకా చారులోకి కాంబినేషన్గా అయితే మిరియాలు వంకాయ కారం అయితే బాగుంటుంది కదా అనేసి ఇంకా పని అయితే వంట అయితే చేస్తాను మెల్లగా. 11-11:30 ఆ మధ్యలో నేను వంట అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడే అయితే ఫ్రెష్ అయిపోయామన్నమాట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ అలానే ఉంటాయి కదండి. రోజైతే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందే నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. కాకపోతే ఈరోజైతే పిల్లలకి స్నాక్స్ అయితే ఏం చేయలేదు. మార్నింగ్ టిఫిన్కి నేను ఉదయాన్నే వాళ్ళు లేట్గా లేచారనమాట. ఈరోజు లేట్గా లేచేటప్పటికి ఇంకా ఆ వేడి వాటర్ అయితే తాగుతారు కదా పిల్లలు. అవి తాగిన తర్వాత వెంటనే టిఫిన్ చేయాలి అనేసి అంటే వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇంకా మొన్న మా ఆడపడుచు వాళ్ళు మురుకులు చక్రాలు అవి అయితే పంపించారు కదా, అరిసెలు అవి అయితే ఉన్నాయి. ఇంకా వాటినే నేనైతే వాళ్ళకి స్నాక్స్ పీరియడ్లో తినమనేసి చెప్పాను. మామూలుగా అయితే పిల్లలు ఈ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మార్నింగే టిఫిన్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఇదివరకు పాత స్కూల్లో ఉన్నప్పుడైతే నేను స్నాక్స్ కూడా ప్యాక్ చేసేదాన్ని. కాకపోతే ఈ స్కూల్కి వెళ్ళే ముందే వాళ్ళు టిఫిన్ అనేది చేసేసి వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఈరోజు వచ్చేసి నేను స్నాక్స్ అయితే పెట్టి పంపించేసాను అనమాట పిల్లలిద్దరికి. ఇంకా నిదానంగా నా వంటలు అయితే స్టార్ట్ చేసేస్తాను. బయటికి వెళ్ళే పని ఉంది, చూస్తాను వీడియో తీయగలుగుతానా లేదా అనేసి. మా వారైతే త్వరగా వెళ్ళిపోవాలి బయటికి అనేసి అన్నారు. కొద్దిగా టీవీని రిపేర్కి అయితే తీసుకొని వెళ్ళాలి కదా కోటికి. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు అయితే తీసుకొని వెళ్ళాలి. మధ్యాహ్నం సమిధకి హాఫ్ డే ఈరోజు. మళ్ళీ తను పికప్ చేసుకోవాలి కాబట్టి త్వరగా వెళ్ళాలి అనేసి అన్నారు. ఇప్పుడు త్వరగా వెళ్ళేసి నేను వంట అయితే చూస్తాను. వీడియో తీయాలి అనేసి అంటే ఒక టైం అయితే బాగా ఎక్కువ పడుతుంది. కాబట్టి వీలైతే వీడియో అన్నది షూట్ చేస్తాను. లేకపోతే త్వరగా అన్నది వంట చేసేసి బయటకు అయితే వెళ్ళిపోవాలి. ఇంకా కోటి వెళ్ళిపోయి టీవీ ఇచ్చేసి అటు నుంచి అటు మళ్ళీ బాగలింగంపల్లి వెళ్ళేసి సమిధాన్ని అయితే మళ్ళీ ఇంటికి అయితే తీసుకొని రావాలి. చూస్తాను. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.